వెల్కమ్ టు జిఆర్ఆర్ డెంటల్ క్లినిక్. ఇప్పుడు మనం ఎట్రిషన్ ఆఫ్ టీత్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎట్రిషన్, వేర్ అండ్ టేర్ ఆఫ్ టీత్ ఈజ్ కాల్డ్ ఎట్రిషన్. మీకు రాంగ్ బ్రషింగ్ చేయటం వల్ల లేదా ఒకే బ్రష్ మీరు సంవత్సరాల కొద్దీ యూజ్ చేసిన కొన్ని క్లినికల్ కండిషన్స్లో, నెక్స్ట్ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మీకు బ్రక్సిజం, మీకు కొంతమందికి క్లినికల్ కండిషన్ బ్రక్సిజం ఉండొచ్చు, అంటే నాక్టర్నల్ బ్రక్సిజం, కొంతమందికి డే టైము బ్రక్సిజం. ఈ విధంగా నెంబర్ ఆఫ్ క్లినికల్ హ్యాబిట్స్, నెక్స్ట్ చూయింగ్ హ్యాబిట్స్, మీకు పాన్ పరాగ్, నెక్స్ట్ మీకు పాన్ చూయింగ్ హ్యాబిట్, నెక్స్ట్ కొన్ని నట్ పౌడర్స్ చూయింగ్ హ్యాబిట్లో మీకు వేర్ అండ్ టేర్ ఆఫ్ కస్పల్ పార్ట్స్ ఆఫ్ ఈ మోలార్స్ కానీ, ప్రీమోలార్స్ కానీ, కెనైన్స్ కానీ, నెక్స్ట్ ఇన్సైజర్స్ కానీ మీకు వేర్ అండ్ టేర్ అయిపోతాయి, అరిగిపోయి మీకు లోన ఉన్న డెంటినల్ ట్యూబ్యూల్స్ మీకు ఎక్స్పోజ్ అయ్యి బాగా సెన్సిటివిటీ ఆఫ్ టీత్, బాగా ఇది కోల్డ్ వాటర్ తీసుకున్నా, కూల్ వాటర్ తీసుకున్నా, నెక్స్ట్ ఐస్ క్రీమ్స్ తీసుకున్నా, నెక్స్ట్ హాట్ టీ, కాఫీ, నెక్స్ట్ ఇవి తీసుకున్నా, ఇది బ్లూ టీ తీసుకున్న, మీకు గ్రీన్ టీ, బ్లూ టీ, కాఫీ టీ, నెక్స్ట్ హాట్ వాటర్ ఈ విధంగా తీసుకున్న మీకు జువ్వమని మీకు లాగే సెన్సిటివిటీ, హైపర్ సెన్సిటివిటీ ఆఫ్ టీత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీకు ఈ బ్రష్, మనం పర్చేజ్ చేసే బ్రష్ని మీరు సెలెక్షన్ ఆఫ్ బ్రష్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీకు హార్డ్ బ్రిజిల్స్ ఉంటే మీరు ఒక మధ్య వయస్కులు అవుతే మీకు హార్డ్ బ్రిజిల్స్ అసలు తీసుకోవద్దు. మీడియం కన్సిస్టెన్సీ, మీడియం సాఫ్టీ ఉన్న ఇది బ్రిజిల్స్ టూత్ బ్రష్ తీసుకుంటే మీకు అద్భుతంగా మన ఎనామిల్ వార్న్ ఆఫ్ అవ్వకుండా మీకు మంచి వైటిష్గా ఉంటాయి. మీరు ఎందుకంటే చాలామంది బ్రష్ మీద ఫుల్గా పేస్ట్ పెట్టేస్తారు. ఒక పీనట్ సీడ్ పరిమాణంలో మనం పేస్ట్ తీసుకుని జాగ్రత్తగా మీకు బ్రష్ ఫస్ట్ గ్లాస్లో డిప్ చేసి దాని మీద మనం పేస్ట్, పీనట్ పరిమాణంలో మనం పేస్ట్ తీసుకుని నెక్స్ట్ అప్సైడ్ డౌన్, పై టీత్ అప్సైడ్ డౌన్, కింద జా నుంచి డౌన్ సైడ్ అప్, ఈ విధంగా మీకు 3 సర్ఫేసెస్, లెఫ్ట్ బకల్ సర్ఫేస్, లెఫ్ట్ మ్యాండిబులర్ బకల్ సర్ఫేస్, ఫ్రంట్ ఇన్సైజర్ సర్ఫేస్, మీకు ఫ్రంట్ లేబియల్ సర్ఫేస్ అండ్ ఫ్రంట్ లోవర్ మ్యాండిబులర్ లేబియల్ సర్ఫేస్ అండ్ రైట్ అప్పర్ బకల్ సర్ఫేస్ అండ్ లోవర్ మ్యాండిబులర్ రైట్ బకల్ సర్ఫేస్. ఈ విధంగా మనం బ్రషింగ్ అప్సైడ్ డౌన్, డౌన్ సైడ్ అప్ ఈ విధంగా చేస్తే అద్భుతంగా మీకు సెల్ఫ్ క్లెన్సింగ్ వల్ల, ఎందుకంటే మనకి పేస్ట్లో మీకు ఫోమింగ్ ఏజెంట్స్ ఉంటాయి, స్వీటనర్స్ ఉంటాయి, నెక్స్ట్ మంచి ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఉంటాయి, నెక్స్ట్ హ్యూమక్టెంట్స్ ఉంటాయి, నెక్స్ట్ అబ్రేజివ్స్ ఉంటాయి, నెక్స్ట్ మీకు యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ అండ్ హ్యూమక్టెంట్స్ ఉంటాయి, నెక్స్ట్ డిఫరెంట్ చాలా మనకి ఫోమింగ్ వచ్చి నెక్స్ట్ దుర్వాసన పోయే విధంగా, నెక్స్ట్ బ్యాక్టీరియా, హానికర బ్యాక్టీరియా మనకి కిల్ అయ్యే విధంగా యాంటీసెప్టిక్, డిజిన్ఫెక్టెంట్, నెక్స్ట్ మౌత్ వాష్కి సంబంధించిన నెక్స్ట్ ఈ క్లోవ్ ఆయిల్, ఈ విధంగా మీకు నెంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ పేస్ట్లో ఉంటాయి. సో మీకు జస్ట్ బిలో 8 మినిట్స్ మనం బ్రషింగ్ చేస్తే అద్భుతంగా మీకు ఈ ఎట్రిషన్ నుంచి మనం కాపాడుకోగలుగుతాం. అంటే పళ్ళు అరిగిపోవటం, నెక్స్ట్ సెన్సిటివిటీ రావటం, ఇటువంటివి మనం లిమిటేషన్ ఆఫ్ బ్రషింగ్, అంటే మీకు ఒక 10 మినిట్స్ పైన మీరు బ్రషింగ్ చేస్తే మన జీవితకాలంలో మీకు ఎనామిల్ మీకు వార్న్ ఆఫ్ అయిపోయి
మన పళ్ళు పసుపుగా ఉంటాయి. డెంటినల్ ట్యూబ్యూల్స్ మీకు ఎక్స్పోజ్ అయ్యి బాగా సెన్సిటివిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల ఎట్రిషన్ ఆఫ్ టీత్ని మనం జాగ్రత్తగా ఫస్ట్ మీరు ఒక చూపుడు వేలుకి గోర్లు ఉండకూడదు. నెయిల్స్ ఉంటే నెయిల్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రోబ్ యువర్ గమ్ టిష్యూ అండ్ బ్లీడింగ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల చూపుడు వేలు మీద మీకు పేస్ట్ పెట్టి అన్ని టీత్కి మీకు అప్పర్ మ్యాక్సిలరీ బకల్ సర్ఫేస్, నెక్స్ట్ లేబియల్ సర్ఫేస్, రైట్ బకల్ సర్ఫేస్ అండ్ అక్లూజల్ సర్ఫేస్ అండ్ ప్యాలటల్ సర్ఫేస్, నెక్స్ట్ ఇది ఇన్సైజల్ ఇన్సైజల్ ప్యాలటల్ సర్ఫేస్, లోవర్ మ్యాండిబులర్ సర్ఫేస్, లోవర్ బకల్ సర్ఫేస్, లోవర్ ఇన్సైజల్ సర్ఫేస్, లోవర్ అక్లూజల్ సర్ఫేస్, ఈ విధంగా అన్ని వైపులా మీకు పేస్ట్ బాగా రాసి మీకు ఒక ఇది మసాజ్ కింద చేసి మీరు బ్రషింగ్ చేస్తే అద్భుతంగా మీ యొక్క 32 వజ్రాల లాంటి దంతాలు మీకు జీవితకాలం మీరు వద్దన్న మీతో పాటు ప్రయాణిస్తాయి. మీకు ఎటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావు. నెక్స్ట్ అరుగుదల సమస్యలు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టంలో మీకు ఇది డిస్పెప్సియా, నెక్స్ట్ అల్సర్స్, నెక్స్ట్ డ్యూయోడినల్ అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్, నెక్స్ట్ మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్, ఇటువంటివి మీకు జీవితకాలంలో రావు. మనకి ఇది మీకు హైపర్ ఎసిడిటీ, నెక్స్ట్ మీకు పడుకున్న టైంలో మీకు నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటే మీకు ఇక్కడ గొంతు మంట, ఇటువంటి సమస్యలు మీకు దంతాలు పరిపూర్ణంగా 32 టీత్ మంచి ప్రొడక్టివ్గా మంచి స్ట్రాంగ్గా ఉంటే మీకు ఆరోగ్య సమస్యలు ఎట్టి పరిస్థితుల్లో రావు. మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు. తద్వారా మీకు విటమిన్ డెఫిషియన్సీ రాదు, నెక్స్ట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ రాదు, నెక్స్ట్ మీకు ఎటువంటి మీకు ఇది మినరల్స్ కానీ మెటల్స్ కానీ, నెక్స్ట్ విటమిన్ డెఫిషియన్సీ జీవితకాలంలో రావు. కాల్షియం డెఫిషియన్సీ కూడా రావు. ఎందుకంటే మన దంతాలతోటి మనం నాన్ వెజిటేరియన్స్ బోన్స్ బాగా చూ చేస్తారు. నెక్స్ట్ మనం ఫిష్, నెక్స్ట్ మిల్క్ ప్రొడక్ట్స్, నెక్స్ట్ మీకు కాల్షియం హెచ్చుగా ఉండే మీకు డ్రమ్ స్టిక్స్ కూర, ఇవన్నీ మనం తీసుకుంటే అద్భుతంగా మీకు ఈ బోన్ గ్రోత్, నెక్స్ట్ జాస్ యొక్క పనితీరు ప్లస్ జాస్ యొక్క గ్రోత్ మీకు పెర్ఫెక్ట్గా మీకు ఉంటుంది. సో ఎట్రిషన్ అనేది మీకు చాలామంది కొంతమంది నాక్టర్నల్ బ్రక్సిజం, నెక్స్ట్ డే టైము బ్రక్సిజం, కొంతమంది డే టైమే మీకు ఎపిలెప్సీ పేషెంట్స్, నెక్స్ట్ సైకిక్ పేషెంట్స్, నెక్స్ట్ కొంతమంది సెనిలిటీ అంటే ఓల్డ్ ఏజ్లో మీకు ఈ దవడలో ఏది పళ్ళు నూరటం ఎక్కువగా ఉంటాయి. మీకు ఓల్డ్ ఏజ్ సెనిలిటీ, సెనాయిల్ టైంలో మీకు సెనిలిటీ, ఓల్డ్ ఏజ్లో మీకు ఎక్కువగా నమలటం, నెక్స్ట్ చెప్పింది చెప్పటం, ఇటువంటివి చేస్తూ ఉంటారు. సో మీకు ఎట్రిషన్ అనేది మనం ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలంటే మీకు సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ మీరు సెలెక్షన్ చేసుకోండి. పేస్ట్ అన్ని అన్ని అప్పర్ జాకి, నెక్స్ట్ లోవర్ జా టీత్కి, మొత్తం అంతా ఆర్చెస్కి అన్ని వైపులా మీరు అప్లై చేసి ఒక నెక్స్ట్ సాఫ్ట్ బ్రష్, వాటర్లో డిప్ చేసిన సాఫ్ట్ బ్రష్ తోటి అప్ సైడ్ డౌన్ సైడ్ అప్ మీకు ఆల్ 3 సర్ఫేసెస్, నెక్స్ట్ లోపల వైపు కూడా చేస్తే అద్భుతంగా మీకు ఫ్లషింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్డెంటల్ స్పేసెస్ క్లీన్ అవుతాయి. నెక్స్ట్ మీకు మంచి ఫోమింగ్ తోటి ఈ స్టికీ ఫుడ్, ఎందుకంటే చాలామంది చాక్లెట్స్, జంక్ ఫుడ్, స్టికీ ఫుడ్, ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తీసుకుని తర్వాత మీకు పిక్కిలించడం అనే అలవాటు చేయరు. సో ఆ స్టికీ ఫుడ్ చాక్లెట్స్ తీసుకోండి, మీకు చాలా స్టికీ, ఏది అక్లూజల్ సర్ఫేసు, లేబియల్ సర్ఫేసు, బకల్ సర్ఫేసు, లింగువల్ సర్ఫేసు, ప్యాలటల్ సర్ఫేసు, ఇన్సైజల్ సర్ఫేసు, ఇంటర్డెంటల్ స్పేసెస్, కొంతమందికి పంటికి మధ్య స్పేస్ వస్తుంది. అందులో మీకు ఈ స్టికీ ఫుడ్ మీకు ఇంపాక్షన్ అయ్యి మీకు ఇంటర్డెంటల్ కేరీస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే
ఈ స్వీటనర్ మీకు చాక్లెట్స్ కానీ, షుగర్ కంటెంట్ కానీ, లేదా తీపి మీకు స్వీట్స్ కానీ మీకు మన పంటి మధ్యలో మీకు ఇంపాక్షన్ అవుతే, అంటే అక్కడ ఉండిపోతే మీకు నెమ్మదిగా అది ఫెర్మెంటేషన్ అయ్యి మనకి డెంటల్ కేరీస్, ఇంటర్డెంటల్ స్పేసెస్లో కేరీస్ రావచ్చు, అక్లూజన్ సర్ఫేస్లో కేరీస్ రావచ్చు, నెక్స్ట్ కస్పల్ టిప్స్ మీద కేరీస్ రావచ్చు, నెక్స్ట్ ఇన్సైజల్ ఎడ్జెస్లో మీకు చిన్నపిల్లలకి డ్యూ టు ప్రొలాంగ్డ్ బాటిల్ ఫీడింగ్ ర్యాంపెంట్ కేరీస్ వస్తుంది. ఎందుకంటే అందులో మిల్క్లో మీకు షుగర్ యాడ్ చేసి అలా పడుకోబెట్టి బాటిల్ ఫీడింగ్ చేయటం వల్ల మీకు ర్యాంపెంట్ కేరీస్ ఇవన్నీ సర్వసాధారణం. అందువల్ల ఎట్రిషన్ని మీరు ఎందుకంటే ఇవి సెల్ఫ్ క్లెన్సింగ్ ఓవర్కమ్ చేయాలంటే సెల్ఫ్ క్లెన్సింగ్ ఫ్రూట్స్ మనం తీసుకోవాలి. గ్రీన్ యాపిల్లో చాలా రకాలు ఉన్నాయి. గ్రీన్ యాపిల్ తీసుకోవచ్చు. అదేవిధంగా డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన యాపిల్స్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ గోవా ఫ్రూట్, జామ మనం తీసుకుంటే మనకి సెల్ఫ్ క్లెన్సింగ్ యాక్షన్ లేదా వెడ్జింగ్ ఫోర్స్ వల్ల, ఎందుకంటే మనం జామ మీకు కట్ చేసేటప్పుడు ఈ అప్పర్ ఇన్సైజర్స్ మీకు కట్ చేసి మీకు ఈ సర్ఫేస్ లోవర్ ఇన్సైజర్స్ లేబియల్ సర్ఫేస్ని క్లీన్ చేస్తుంది. అదేవిధంగా మీకు కట్ చేసిన తర్వాత అప్పర్ మీకు ఇది ఇన్సైజర్స్ లింగ్వల్ సర్ఫేస్ క్లీన్ చేస్తుంది. సో సెల్ఫ్ క్లెన్సింగ్ యాక్షన్ అంటారు. ఎందుకంటే ఒక పార మీరు భూమి మీద వేస్తే అవుటర్ సర్ఫేస్ మీకు క్లీన్ అవుతుంది, లోపల ఇన్నర్ సర్ఫేస్ కూడా మీకు వేర్ అండ్ టేర్లో షైనీగా తయారవుతుంది. అందువల్ల మనం సెల్ఫ్ క్లెన్సింగ్ ఇది పియర్ ఫ్రూట్స్ మెత్తగా ఉండేవి కాకుండా మీకు మీడియం కన్సిస్టెన్సీ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే అద్భుతంగా మన పళ్ళు చాలా అన్ని సర్ఫేసెస్, బకల్ సర్ఫేస్, అక్లూజల్ సర్ఫేస్, ఇన్సైజల్ సర్ఫేస్, లేబియల్ సర్ఫేస్, ప్యాలటల్ సర్ఫేస్, లింగ్వల్ సర్ఫేస్ అన్ని వైపులా మీకు నెక్స్ట్ ఇంటర్డెంటల్ స్పేసెస్ ఆల్సో. ఎందుకంటే అందులో కొన్ని ఫ్రూట్స్లో ఫైబర్స్ ఉంటాయి. ఫైబర్స్ మీకు పంటికి మధ్య ఉన్న ఇది ఇంటర్డెంటల్ స్పేస్ని ఫ్లష్ అవుట్ చేసి డెంటల్ ఫ్లాసింగ్ చేయటం వల్ల మీకు ఇంటర్డెంటల్ స్పేసెస్ కూడా మీకు అద్భుతంగా మీకు సెల్ఫ్ క్లెన్సింగ్ యాక్షన్ వల్ల మీకు ఎటువంటి దుర్వాసన రాదు. నెక్స్ట్ పళ్ళు అన్నీ మీకు వజ్రాలు లాంటి పళ్ళు, మీకు 32 పళ్ళు మీకు మెరిసిపోయే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఎట్రిషన్ నుంచి మనం కాపాడుకోగలదు. ఎందుకంటే చాలామందికి తెలియక వాడిన బ్రషే నెలల కొద్దీ నెక్స్ట్ సంవత్సరాల కొద్దీ యూజ్ చేస్తారు. ఎప్పుడైనా సరే బ్రష్ యొక్క బ్రిసిల్ 90 degrees మీకు కోల్పోయిందంటే, 90 degrees నుంచి డీవియేషన్ అయిందంటే మీరు ఆ బ్రష్ని డిస్కార్డ్ చేయాలి. మీకు ఇది మీకు ఫ్లేరింగ్ అవుతుంది. ఇది 90 degrees కోల్పోయి మీకు 70 to 80 degrees మీకు వాలిపోయింది. సో ఇది మనకి ఇంకా మనం అవాయిడ్ చేయాలి. మనకి ఎప్పుడు బ్రిజిల్స్ మీకు ఒక ప్లాట్ఫామ్ కింద 90 degrees పర్ఫెక్ట్గా ఉంటే ఆ బ్రష్ మనం కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ ఇంటర్డెంటల్ స్పేసెస్లో ఈ బ్రిజిల్స్ పోనిచ్చి మనం బ్రషింగ్ కూడా నీట్గా చేసుకోవచ్చు. సో మీకు ఎట్రిషన్ ఆఫ్ టీత్ మీరు అవాయిడ్ చేస్తే అద్భుతంగా మీ లైఫ్ స్పాన్ ఉన్నంత వరకు మనకి అరుగుదల సమస్యలు రావు. డిస్పెప్సియా, నెక్స్ట్ మాల్ అబ్సార్ప్షన్ సిండ్రోమ్, నెక్స్ట్ విటమిన్ డిఫిషియన్సీ, నెక్స్ట్ మీకు మినరల్స్ మెటల్స్ డెఫిషియన్సీ ఉండదు, కాల్షియం డెఫిషియన్సీ ఉండదు. నెక్స్ట్ మీరు తీసుకున్న ఆహార పదార్థం పరిపుష్టిగా మీకు సంపూర్తిగా నెక్స్ట్ మీకు మీకు వంట పట్టే అవకాశాలు ఉంటాయి. మరి మన మానవ దేహం మంచి మస్కులారిటీగా, నెక్స్ట్ మంచి మజిల్ టోనిసిటీ తోటి, మంచి హైపర్ యాక్టివ్గా, మంచి యాక్షన్ అండ్ రియాక్షన్ తోటి, ఎటువంటి మజిల్ క్రాంప్స్ లేకుండా
నెక్స్ట్ ఎటువంటి సింకోపిక్ అటాక్స్ లేకుండా, ఎటువంటి డిస్నియా ఆన్ ఎగ్జర్షన్, మీకు అలసట రాకుండా మీకు కాపాడే వజ్రాలు లాంటి 32 దంతాలు మనం కాపాడుకుంటే మీకు ఎటువంటి జీర్ణకోశ సమస్యలు, డిస్పెప్సియా, పెప్టిక్ అల్సర్, డియోడినల్ అల్సర్, కోలోనిక్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఇవి రావు. సో మనం ఇది ఇండైజెషన్ ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అవ్వాలంటే మనం తగు మాత్రం మీరు బ్రషింగ్ చేసుకోండి. నైట్ బెడ్ టైము మీరు ఫింగర్ మీద పేస్ట్ పెట్టి అన్ని పళ్ళకి అప్లై చేసి ఆల్ సర్ఫేసెస్, అక్లూజల్ సర్ఫేస్, నెక్స్ట్ బకల్ సర్ఫేస్, లేబియల్ సర్ఫేస్, లింగ్వల్ సర్ఫేస్, ఇన్సైజల్ సర్ఫేస్ అండ్ మీకు రైట్ సైడు లెఫ్ట్ సైడు మీకు ప్యాలటల్ సర్ఫేస్ అన్నీ మీరు ఇది పేస్ట్ అప్లై చేసి గాగ్లింగ్ చేస్తే సరిపోద్ది. రెండు పూట్ల మీరు బ్రషింగ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు తెలియని బ్రషింగ్ టెక్నిక్స్ వల్ల చాలామంది మన వైటిష్ ఎనామిల్ కోల్పోయి మీకు సెన్సిటివిటీకి లోనవుతున్నారు. అప్పుడు జీవితకాలం అంతా మీకు డీసెన్సిటైజింగ్ పేస్ట్లు వాడవలసిన పరిస్థితి. సెన్సోఫామ్, క్యావిసాన్, సెన్సోడైన్ ఈ విధంగా డీసెన్సిటైజింగ్ పేస్ట్లు వాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మీరు సాధ్యమైనంత వరకు మార్నింగ్ మీరు బ్రష్ అది చూపుడు వేలుతోటి పేస్ట్ అప్లై చేసి స్మూత్ బ్రష్ తోటి అప్ సైడ్ డౌన్ సైడ్ అప్ చేయండి. నైట్ బెడ్ టైము మీరు సెల్ఫ్ క్లెన్సింగ్ ఫ్రూట్స్, మీరు యాపిల్ తీసుకోవచ్చు. యాపిల్ ఏ డే కీప్ ద డాక్టర్ అవే. ఎందుకంటే మీకు యాపిల్ కనుక తీసుకుంటే మనకి ఎటువంటి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలు జీవితకాలంలో రావు. ఎందుకంటే సెల్ఫ్ క్లెన్సింగ్ యాక్షన్ వల్ల మీకు ఈ హానికర బ్యాక్టీరియా అంతా మీకు ఫ్లష్ అవుట్ అయ్యి మీకు జీర్ణకోశం ద్వారా మీకు డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా హైడ్రోక్లోరిక్ యాసిడ్ తోటి చనిపోయి మీకు మలం ద్వారా మూత్రం ద్వారా విసర్జింపబడతాయి. సో మీరు ఎట్రిషన్ నుంచి కాపాడుకోవాలంటే మంచి బ్రషింగ్ హ్యాబిట్స్ మీరు అలవాటు చేసుకుంటే నెక్స్ట్ ఎవ్రీ 2 monthsకే 3 monthsకే బ్రిసిల్ మీకు డీవియేషన్ అటు ఫ్లేరింగ్ అవ్వకుండా 90 degreesలో ఉంటే మీరు కంటిన్యూ చేయండి. ఫ్లేరింగ్ అవుతే ఇమీడియట్గా ఆ బ్రష్ని మీరు డిస్కార్డ్ చేసి వేరే బ్రష్ తీసుకోండి. ఎక్కువ టైము మీరు బ్రషింగ్ చేయొద్దు. సో ఎట్రిషన్ అనేది మనం ఓవర్టేక్ చేసి మన 32 వజ్రాల లాంటి 32 టీత్ని మన జీవితకాలం కంటిన్యూ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఆర్ఆర్ డెంటల్ క్లినిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JRR Dental Clinic so that every update from JRR Dental Clinic will be updated to you. Please press bell button so that every update from JRR Dental Clinic will be updated to you. Please share it in your big friend circle. Please share it in your big family circle. Please share it in your big student circle so that every update from JRR Dental Clinic will be updated to them. Please comment on uploading videos so that your comments are our best stimulations. Your comments are our best energizers. Your comments are our best extra added backbone to our JRR Dental Clinic channel. So thank you so much for watching JRR Dental Clinic.